ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కన్సిస్టెన్సీ. అంటే మెయిన్ కన్సిస్టెన్సీ కావాల్సింది ఏంటంటే, ఏది కూడా ఒక్క రోజులో సక్సెస్ రాదు. ఒక రోజులో, ఒక వారం రోజుల్లో, ఓవర్ నైట్‌లో ఎక్కడ ఎవరు సక్సెస్ కాలేదు. జనవరి 1 నుంచి నేను ఎర్లీ మార్నింగ్ 5:00 లేవాలి. రెగ్యులర్‌గా జిమ్‌కెళ్ళాలనుకుంటాను. జిమ్‌కి జాయిన్ అయ్యి దాదాపు 97% క్విట్ చేస్తారట. కేవలం జస్ట్ సక్సెస్ రేట్ ఎంత ఉంటుందో తెలుసా అండి? 3% మాత్రమే ఉంటుంది. మెయిన్ రీజన్ ఎందుకు ఫెయిల్యూర్ ఎందుకుంటుందో చెప్తాను నేను. వస్తారు షార్ట్ టర్మ్‌లో సక్సెస్ కావాలనుకుంటారు. మనం ఒక 5 కిలోలు తగ్గాలనుకున్నాం. అది ఒక రోజులో చేస్తే కాదండి. సక్సెస్ కావాలి అంటే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. తర్వాత అదే విధంగా మీరు దీన్ని హ్యాబిట్‌గా మార్చుకున్నారనుకోండి, మీ లైఫ్ నెక్స్ట్ లెవెల్ అండి. హలో, నమస్తే. మీ వెంకటరమణ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కన్సిస్టెన్సీ. అంటే ఈ కన్సిస్టెన్సీ అనేది లైఫ్‌లో చాలా ముఖ్యం. మీ పర్సనల్ లైఫ్ కావచ్చు, మీ బిజినెస్ లైఫ్ కావచ్చు, మీ బిజినెస్ కావచ్చు, మీ మీ ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు. ఏదైనా సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. అంటే ఏది కూడా ఒక్క రోజులో సక్సెస్ రాదు. ఒక రోజులో, ఒక వారం రోజుల్లో, ఓవర్ నైట్‌లో ఎక్కడ ఎవరు సక్సెస్ కాలేరు. ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు దాన్ని రిపీటెడ్‌గా అదే పనిగా చేసుకున్నప్పుడే ఒకానొక టైంకి అది ఎక్సలెన్స్ అవుద్ది. అంటే అది నెక్స్ట్ లెవెల్ అవుద్దన్నట్టు. అంటే మన గోల్స్‌కి చాలా ఈజీగా రీచ్ అవుతాం. అంటే మెయిన్ కన్సిస్టెన్సీ కావాల్సిందేంటంటే డిసిప్లిన్ అండ్ డెడికేషన్. ఒక గొప్ప వ్యక్తి అండి. ద గ్రేట్ లెజెండరీ బాక్సర్ మహమ్మద్ అలీ గారు ఒక మాట అన్నాడు. ఏం చెప్పాడంటే, నా ట్రైనింగ్‌లో అంటే నేను చేసే రెగ్యులర్ ప్రాక్టీస్‌లో అంటే దాన్ని బాగా ప్రతి ఎవ్రీ సెకండ్ కూడా నేను అసహ్యించుకుంటాను. అంటే ఇష్టపడను. నా ట్రైనింగ్ నేను ఇష్టపడను. అంటే ప్రాక్టీస్‌ని ఇష్టపడను. అయినా గాని క్విట్ చేయకుండా పెయిన్ తీసుకుంటూ అప్పటికప్పుడు పెయిన్ తీసుకుంటూ లైఫ్‌లో అంటే పెయిన్ తీసుకుంటూ ఎక్కడ కూడా వెనక్కి రాకుండా లైఫ్‌లో ద బెస్ట్ ఛాంపియన్‌గా అవ్వాలి అని నేను అనుకునేవాడిని. తర్వాత ఆ విధంగానే నేను బెస్ట్ ఛాంపియన్ అయ్యాను. అంటే లైఫ్‌లో ఎవరైనా అంతేనండి. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక రైతు ఉన్నాడనుకోండి. రైతు పంట బాగా పండించాలంటే ఏం చేయాలి? పంట బాగా పండాలంటే రైతు ఏం చేయాలంటే దాన్ని ఒక ఒక ప పంట వేసినప్పుడు దాన్ని రెగ్యులర్‌గా చూసుకుంటూ, రెగ్యులర్‌గా కాపాడుకుంటూ, నీళ్లు పెట్టుకుంటూ దాన్ని రోజుకు గ్రో చేసుకుంటే తర్వాత ఒక సంవత్సరం తర్వాత పంట బాగా వస్తుందండి. అంటే ఏదైనా కూడా మనం ఇమ్మీడియేట్‌గా మొదలుపెట్టంగానే ఏది అవ్వదు. ఒక రోజులో, ఒక డేలో, ఒక నైట్‌లో ఏది కాదండి. అంటే ఏదైనా కూడా బిజినెస్ అంటే పర్సనల్ లైఫ్ కూడా చూసుకోండి. పర్సనల్ లైఫ్‌లో కూడా మనం అనుకుంటాం. బాగా మోటివేట్ అవుతుంటాం. కొన్ని వీడియోస్ చూసి కావచ్చు, లేకపోతే కొన్ని డేట్స్ పెట్టుకుంటాం. లేకపోతే జనవరి 1 నుంచి నేను ఎర్లీ మార్నింగ్ 5:00 లేవాలి. రెగ్యులర్‌గా జిమ్‌కెళ్ళాలనుకుంటాం. అంటే ఏదో ఒక మోటివేషన్ అవుతాం. గుర్తుపెట్టుకోండి, మోటివేషన్ అనేది ఒక రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, వారం రోజులు ఉంటుంది. తర్వాత అది ఎక్స్‌పైర్ అయిపోతుందండి. అదే మీరు కన్సిస్టెన్సీ ఉంటే ఎక్స్‌పైర్ అయ్యే అవకాశమే లేదు. మన సక్సెస్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తది. అంటే మనము రెగ్ ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, మనం ఒక 5 కిలోలు తగ్గాలనుకున్నాం. ఒక 5 కిలోలు తగ్గాలనుకుంటే అది ఒక రోజులో చేస్తే కాదండి. రెగ్యులర్‌గా మనం ఒక టైము, ఒక డిసిప్లిను అంటే ఇప్పుడు మనము ఎర్లీ మార్నింగ్ 5:00 లేవాలనుకుంటాం మనం. ఎర్లీ మార్నింగ్ 5:00 లేవాలనుకున్నప్పుడు ఏం చేస్తాం మనం? మోటివేట్ అవుతాం. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు లేస్తాం. మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ క్విట్ చేస్తాం దాన్ని. క్విట్ చేసి మళ్ళీ ఇంతకు ముందులాగా తయారవుతాం. ఇంతకు ముందులాగా ఏ విధంగా మనం 7:00, 8:00 లేస్తాం మళ్ళీ అట్లనే తయారవుతాం. అట్లా కాకుండా ఏందంటే, మనం సంవత్సరాలు, నెలలు, 6 నెలలు కాకుండా మనం ఏదైనా ఒక పనిని మనం ఒక పనిని అలవాటు చేసుకోవాలంటే, కన్సిస్టెన్సీగా చేసుకోవాలంటే షార్ట్ టర్మ్‌లో పెట్టుకోవాల. అంటే మీరు రెగ్యులర్‌గా ఎర్లీ మార్నింగ్ 5:00 లేవాలనుకుంటున్నారు. మీరేం చేసుకోవాలా? ఫస్ట్ ఒక 1 వీక్ వరకి నేను ఈ 1 వీక్ ఎర్లీ మార్నింగ్ 5:00 లేవాలి అనుకోని మీరు స్ట్రాంగ్‌గా పెట్టుకున్నారనుకోండి, ఖచ్చితంగా 1 వీక్ ఏమవుతది, మళ్ళీ ఇంకొక 1 వీక్ ఎక్స్‌టెన్షన్ చేసుకుంటాం. మళ్ళీ ఇంకో 1 మంత్‌కి ఎక్స్‌టెన్షన్ చేసుకుంటాం. తర్వాత ఏమవుద్దో తెలుసా అండి? అది హ్యాబిట్ అవుద్ది మీ లైఫ్‌లో. అప్పుడు మీ లైఫ్ నెక్స్ట్ లెవెల్ అండి. జిమ్ గూడా అంతే. అంటే చాలామంది నేను కూడా రెగ్యులర్‌గా జిమ్‌కెళ్తుంటాను. ఏం చెప్తుంటారంటే, జిమ్‌కి జాయిన్ అయ్యి దాదాపు 97% క్విట్ చేస్తారట. రెగ్యులర్‌గా మోటివేట్ అవుతారు. జనవరి 1 నుంచి జిమ్‌కెళ్ళాలి అనుకుంటారు. జిమ్‌కెళ్తారు. అది ఏమవుతది? ఒక వారం రోజులెళ్తారు. తర్వాత డీమోటివేట్ అవుతుంటారు. మళ్ళీ యథాప్రకారం అయిపోతుంటారు. అట్లా కాకుండా ఏందంటే,
మనం రెగ్యులర్‌గా ఒక హాఫ్ అన్ అవర్ నేను వర్కౌట్ చేయాలి. అంటే కొంత టైం, ఒక 1 వీక్ టైం పెట్టుకొని, నేను ఈ 1 వీక్ రెగ్యులర్‌గా జిమ్‌కెళ్ళాలనుకోని, తర్వాత అదే విధంగా మీరు దీన్ని హ్యాబిట్‌గా మార్చుకున్నారనుకోండి, మీ లైఫ్ నెక్స్ట్ లెవెల్ అండి. ఇంకొకటి బుక్స్ చదవాలనుకుంటాం. బుక్స్ అంటే రోజులో 10 పేజీలు, 20 పేజీలు గాకుండా ఫస్ట్ మనం ఒక స్మాల్ అంటే ఒక స్మాల్ స్టెప్పు అది ఒక స్మాల్ స్టెప్పే దాని తర్వాత అది బిగ్ హ్యాబిట్ అవుతుంది. అంటే ఒక చిన్న చిన్న స్టెప్స్ అంటారు గదా! అంటే ఒక రోజు ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ బుక్ చదివితే ఏమో తెలుసా అండి? అది 1 మంత్ తర్వాత రోజు 1 అవర్, 2 అవర్స్ అట్లా మనకొక హ్యాబిట్ అయిపోద్ది. అంటే లైఫ్‌లో ఏదైనా గూడా సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ మనం దాన్ని హ్యాబిట్‌గా అలవాటు అంటే కన్సిస్టెన్సీగా వెళ్ళాలి. అంటే దాన్ని క్విట్ చేయకుండా కన్సిస్టెన్సీగా వెళ్తూ దాన్ని ఒక హ్యాబిట్‌గా చేసుకోవాలండి. ఇంకొక విషయం మీకు ఒక కన్సిస్టెన్సీకి ఒక రియల్ స్టోరీ ఉందండి. అది మీకు చెప్పాల్సిన విషయం, అది మీకు చెప్పాలి. ఆల్రెడీ ఒకవేళ మీరు చూసే ఉంటారనుకుంటున్నా. అది రియల్ స్టోరీ ఏందంటే, బీహార్‌లో ఒక చిన్న గ్రామం ఉండేది. ఒక చిన్న గ్రామం అండి. అంటే ఇది రియల్ గ్రేట్ స్టోరీ గూడా. ఒక చిన్న గ్రామము. ఆ గ్రామంలో దశరథ్ మాంఝీ అని ఒక వ్యక్తి ఉండేవాడు. అది అది అంటే టౌన్‌కి చాలా దూరంలో ఒక మారుమూల ప్రాంతం మారుమూల గ్రామం అది. విలేజ్. అక్కడ దశరథ్ మాంఝీ, తన భార్య ఇద్దరు ఉండేవాళ్ళు. రెగ్యులర్‌గా వాళ్ళు పనికి పోతూ అంటే రోజు పనికి వెళ్ళాలంటే కొండ పట్టణానికి వెళ్ళాలన్నా కూడా ఒక ఊరికి మధ్యలో పట్టణానికి, ఊరికి మధ్యలో ఒక కొండ ఉండేది. దాన్ని ఎక్కి దిగేవాళ్ళన్నట్టు. పట్టణానికి వెళ్ళాలంటే ఒక రోజు మొత్తం పట్టేది. టౌన్‌కి వెళ్ళాలంటే ఒక రోజు మొత్తం పట్టేదండి. అంటే ఇది ఒకరోజు ఏమైపోయిందంటే, ఈ దశరథ్ మాంఝీ భార్యకి జ్వరమొచ్చింది. జ్వరమొస్తే తనేం చేస్తాడంటే, ఆమెని మంచం మీద అంటే ఒక మంచం మీద పెట్టుకొని, నెత్తి మీద పెట్టుకొని కొండెక్కుతుంటాడు. ఒక రాయి తగిలి కింద పడిపోతారు. కింద పడిపోయి ఆమె చనిపోద్దండి. ఆమె చనిపోయినప్పుడు ఒకటే అనుకుంటాడు. నా భార్య పరిస్థితి ఎవరికీ రాకూడదంటే, ఈ కొండని తీసేసి నేను రోడ్డు వేయాలి. అంటే ఫ్యూచర్‌లో రోడ్డు అంటే డైరెక్ట్‌గా టౌన్‌కి వెళ్ళేలా నేను చేయాలని జెప్పేసి ఒక సంకల్పంగా తీసుకుంటాడండి. సంకల్పంగా తీసుకొని అస్సలు ఎక్కడ ఏ రోజు గూడా ఇమ్మీడియేట్‌గా దాన్ని ఒక వారం రోజుల్లో స్టార్ట్ చేస్తాడు. ఆ కొండని తీసేయాలని ఒక సంకల్పంగా పెట్టుకొని, దాన్ని కంటిన్యూగా నిరంతరాయంగా 22 సంవత్సరాలు గూడా చేస్తాడండి. చేసి చివరికి ఏం చేస్తాడో తెలుసా? కొండంతా తీసేసి రోడ్డు వేస్తాడు. రోడ్డు వేసి అందరికీ ఒక ఫస్ట్ వాస్తవంగా ఏందంటే అందరూ చాలామందన్నారు, "అసలు నీ ఒక్కడి వల్ల అవుద్దా ఈ కొండ తీసేయటం" అంటారు. అయినా గాని ఎవరి మాటలు పట్టించుకోకుండా తనకు తానే రెగ్యులర్‌గా చేసుకుంటూ చివరికి 22 సంవత్సరాల తర్వాత కొండను తీసేసి రోడ్డేస్తాడండి. అంటే మీకిక్కడ అర్థమైందనుకుంటా. చివరికి తర్వాత గవర్నమెంట్ గూడా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ గూడా ఆయనకి మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా అవార్డ్ ఇచ్చింది. అంటే చూసారు కదండీ! కన్సిస్టెన్సీకి చాలా ఇట్లాంటి స్టోరీస్ చాలా ఉన్నాయండి. రియల్ లైఫ్‌లో కూడా చాలా ఉన్నాయి. ఎంతోమంది బిజినెస్ మ్యాన్‌లు కన్సిస్టెన్సీతోనే సక్సెస్ అయ్యారు. మన విరాట్ కోహ్లీ చూడండి ఎంత ఫిట్ ఉంటాడు. రెగ్యులర్‌గా జిమ్‌కెళ్తుంటాడు. రెగ్యులర్‌గా జిమ్‌కెళ్ళి ఈరోజు ప్రపంచ ఆటగాళ్ళలో చాలా గొప్ప ప్లేయర్ విరాట్ కోహ్లీ. తర్వాత ఈరోజు థామస్ ఆల్వా ఎడిషన్ కూడా చూడండి ఒకసారి. ఆయన బల్బు కనిపెట్టే క్రమంలో ఎన్నో సార్లు ఫెయిల్యూర్ అండి. ఎన్నో సార్లు ఫెయిల్యూర్. కానీ ఎక్కడ గూడా తను డీమోటివేట్ అవ్వకుండా కన్సిస్టెన్సీగా చివరికి బల్బ్ కనిపెట్టి ఈరోజు అందరం మనం దాన్ని హ్యాపీగా అందరం ఉపయోగించుకుంటున్నాం. అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోవాలంటే చాలా స్టోరీస్ ఉన్నాయండి. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఈ ఈ నేను నేను కూడా సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో ఉన్నాను గాబట్టి, సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో ఉండే వాళ్ళకి మెయిన్ ఒకటే గుర్తుపెట్టుకోండి. సక్సెస్ కావాలి అంటే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను దాదాపుగా 25 సంవత్సరాల నుంచి సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో ఉన్నాను గాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది వస్తారు. షార్ట్ టర్మ్‌లో సక్సెస్ కావాలనుకుంటారు. ఇమ్మీడియేట్‌గా నాకు డబ్బులు రావాలి. ఒక రోజులో నేను సక్సెస్ కావాలి. ఒక రోజులో నేను పెద్దవాడిని కావాలనుకుంటారండి. అట్లా షార్ట్ టర్మ్‌లో వాళ్ళు వచ్చి ఫెయిల్ అయిపోతుంటారు. అంటే వాళ్ళు అనుకున్నది ఏదైతే రీచ్ అవ్వలేక ఫెయిల్ అయిపోతుంటారండి. నేను సేల్స్ అండ్ మార్కెటింగ్ గాని, బిజినెస్‌లో ఉండే వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నాను. మీరు ఎక్కడ జాయిన్ అయినా గాని, ఏ బిజినెస్‌లో అయినా గుర్తుపెట్టుకోండి. కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి. కన్సిస్టెన్సీగా చేసుకుంటూ ఎళ్ళాలి. అంటే మీరు కొంచెమే రోజు ఒక హాఫ్ అన్ అవర్ చేయండి. అంటే మీరు చేసే పని గాకుండా మీరేదైతే బిజినెస్ అనుకున్నారో, మార్కెటింగ్ అనుకున్నారో రెగ్యులర్ ఒక హాఫ్ అన్ అవరే చేయండి. కానీ రోజు ఆపకుండా చేయండి. మీరు గుర్తుపెట్టుకోండి బాస్ 1 ఇయర్‌లో మీ లైఫ్ ఏ విధంగా తయారవుద్దో అంటే మీరు ఒక మాస్టర్ అవుతారు. ఒక మాస్టర్‌గా తయారవుతారు. అంటే నేను మార్కెటింగ్‌లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. మెయిన్ ఇంకోటి
రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ, నెట్వర్క్ బిజినెస్ ఏదైనా కూడా అంటే దాదాపుగా చాలామంది జాయిన్ అవుతుంటారండి. కేవలం జస్ట్ సక్సెస్ రేట్ ఎంతుంటదో తెలుసా అండి? 3% మాత్రమే ఉంటది. మెయిన్ రీజన్ ఎందుకు ఫెయిల్యూర్ ఎందుకుంటదో చెప్తాను నేను. అంటే ఒకసారి 1 వీక్, 2 వీక్స్ ట్రై చేస్తారు, ఎళ్ళిపోతుంటారు. అలా కాకుండా మీరు జాయిన్ అయిన తర్వాత రెగ్యులర్‌గా కనీసం ఒక ఇద్దరు, ముగ్గురు కస్టమర్స్‌ని మీరు కలవగలిగితే, రోజు ఒక ముగ్గురు కస్టమర్స్‌ని ప్రాస్పెక్టింగ్ కస్టమర్స్‌ని మీరు కలిసి, మీరేదైతే బిజినెస్‌లో ఉన్నారో దాని గురించి మీరు వివరించి చెప్పి, అదే విధంగా రెగ్యులర్‌గా చేసుకుంటూ పోతే మీ బిజినెస్ అనేది నెక్స్ట్ లెవెల్ అండి. ఇంకొకటి మెయిను రియల్ ఎస్టేట్ బ్యాక్‌గ్రౌండ్ ఉండేనోళ్ళకి ఒకటే విషయం చెప్తాను. మీరు రియల్ ఎస్టేట్‌లో సక్సెస్ కావాలంటే రెగ్యులర్‌గా హోమ్ విజిట్ చేయాలి. రెగ్యులర్‌గా ఆఫీస్‌కి రావాలి. రెగ్యులర్‌గా సైట్‌కి రావాలండి. ఆ విధంగా మీరు ఒక 5 ఇయర్స్ గనక చేశారనుకోండి, ఖచ్చితంగా మీరేదైతే అనుకున్నారో 100% మీ గోల్స్ గాని, మీ డ్రీమ్స్ గాని రీచ్ అవుతారండి. మీరు బిజినెస్‌లో నెక్స్ట్ లెవెల్ ఒక మాస్టర్‌గా తయారవుతారు. కాబట్టి ఏందంటే మీరు ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీరు కన్సిస్టెన్సీగా మీరేదైతే అనుకున్నారో కన్సిస్టెన్సీగా చేస్తే ఈరోజు కాకపోవచ్చు, ఈరోజు ఫెయిల్ అవ్వచ్చు. ఓకే. రేపు ఫెయిల్ అవ్వచ్చు. కానీ ఓకే. తర్వాత సక్సెస్ గ్యారంటీ వస్తదండి. అంటే వెయిట్ చేయాలి. దీనికి ఇంకొక స్టోరీ కూడా చెప్పొచ్చు. అంటే పేషెన్సీ. మనకి ఒక చైనాలో ఒక ట్రీ ఉంటదండి. బ్యాంబోస్ ట్రీ. బ్యాంబోస్ ట్రీ అది ఫస్టు 5 ఇయర్స్ వరకు ఎక్కడ గూడా మనకి బయటికి కనిపించదు. అంటే అది భూమి లోపలనే ఉంటది. ఆఫ్టర్ 5 ఇయర్స్ అది ఎట్ ఏ టైమ్ ఒక 60 ఫీట్ ఒక 6 మంత్స్‌లో 50 ఫీట్‌కెళ్ళిపోద్దండి బ్యాంబోస్ ట్రీ. అంటే అర్థమైంది గదండీ! ఒక 5 ఇయర్స్ తర్వాత అది నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోద్ది. మనం గూడా ఏ బిజినెస్‌లో గాని మనం దాన్ని ఒక గోల్‌గా పెట్టుకొని, ఒక గోల్‌గా ఫిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీగా వెళ్ళగలిగితే ఖచ్చితంగా మీరు దేంట్లో అయినా మాస్టర్ అవుతారు. ఎక్సలెంట్ అవుతారు. కాబట్టి ఏందంటే దీన్ని ఫాలో అవ్వండి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి గాని, ఇంకెవరికైనా మీరు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.